హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే విత్తనాలు నాటేసుకుందామండి. అవేంటో చూద్దాము. విత్తనాలు అంటే ఈ సీజన్లో మంచిగా ఈ మృగశిర కార్తెలో వేసుకుంటే చక్కగా జర్మినేట్ అవుతాయండి. చూడండి, ఇదిగో విత్తనాలు అయితే తోటకూర విత్తనాలు, ఇలా గోంగూర విత్తనాలు అన్నీ ఉన్నాయండి. ఇది చూసారా, ఇదైతే మిరప అనమాట. మిరపని డైరెక్ట్గా వేయకూడదు, నారు పోసుకొని వెయ్యాలి. ఇదేమో ఎర్ర తోటకూర విత్తనాలు నాకు ఆదిలక్ష్మి ఆంటీ గారు అయితే ఇచ్చారనమాట. ఇలా అన్ని విత్తనాలు నేను తెచ్చుకున్నాను. ఇదేమో గోంగూర అనమాట. ఈ విత్తనాలన్నీ మంచిగా సాయిల్ మిక్స్ చేసి రెడీగా ఉంచుకున్నాను టబ్బులు, వాటిలో వేసుకుందాం. చూసారా, ఇదైతే చుక్కకూర. ఇలా అన్నీ మనము ఇదేమో మా ఫ్రెండ్ ఇచ్చారనమాట, బీరకాయ విత్తనాలు. ఇది కొత్త ఫ్రెండ్. చూడండి, ఇదంతా సాయిల్ మిక్స్ అయితే ఇలా వేసుకున్నాను. మొత్తం సాయిల్ అంతా నేను ఎప్పుడు కూడా అన్ని రకాలు కలపనండి. ఏంటంటే వేపిండి అలాంటివి ఏవి కలపను. మామూలుగా కిచెన్ కంపోస్టు, అలాగే మట్టి, నేను ఇవేనండి, వేపాకులు దొరికితే ఇలా వేసుకొని నేను కిచెన్ వేస్ట్ నింపుకొని వస్తాను. అది ఇలా ఒక 15 రోజులు అయిపోయిందండి. ఇందులో వేడైతే చల్లారింది. చూడండి, ఇప్పుడైతే నేను మంచిగా సాయిల్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా. తోట విత్తనాలండి చిటికెడు తీసుకొని ఇలా నేను జల్లుతున్నాను. చాలండి, కొంచెం వేసుకుంటే చాలా బాగా వస్తాయి. టబ్బులన్నీ మనం ఇలా తోట విత్తనాలు అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఏవైనా పెద్ద విత్తనాలు పెట్టేటప్పుడు ఇలా చిన్నగా తోటకూర వేసేసుకుంటే అవి పుట్టేసరికి మనకు మంచిగా తయారవుతుంది. ఇది చూసారా, మిరప కూడా నారైతే పోసేసుకున్నాను. ఇలా చిన్నది ఏం లేదండి, ఇలా వేసుకొని ఫింగర్తో ఇలా అనేస్తే మట్టి వేస్తే చాలండి, మంచిగా జర్మినేట్ అయిపోద్ది. చూసారా, ఈ విత్తనాలన్నీ నేనైతే వేసేసుకుంటున్నాను. ఇదేమో చుక్కకూర అనమాట. చుక్కకూర కూడా అంతేనండి, జస్ట్ ఫింగర్తో ఇలా అనేసి మట్టి తోసేస్తే సరిపోతుంది. వీడియో తీద్దామని మొదలు పెట్టానండి. ఇలాగ తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడేసరికి చీకటి అయితే పడిపోయింది. ఇప్పుడు నేను చీకటిలోనే వీడియో తీస్తున్నాను, విత్తనాలు కూడా నాటేస్తున్నాను. చూడండి, ఇలా తోటకూర మొత్తం అన్ని టబ్బుల్లో నేనైతే వేసేసుకున్నాను. ఇలా ఎందుకంటే వేయాలి, తోటకూర మంచిగా మనం పెద్ద విత్తనాలు పెడతాం కదా, అవి వచ్చేసరికి తోటకూర రెడీ అయిపోద్ది మనకి. మనం ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలన్నమాట. ఇది చూసారా, బీరకాయ విత్తనాలు. ఇప్పుడైతే వీటిని చక్కగా నేను ఒక 4 పిక్కలు పెడుతున్నానండి. ఎందుకంటే ఏది వస్తుందో ఏది రాదో తెలియదు కదా. నేనైతే పెట్టేస్తున్నాను. పెద్ద టబ్ అనమాట, 100 రూపీస్ టబ్బు. ఇందులో 4 పెట్టాను. మరి ఎక్కువ పెట్టుకున్నా సరిగ్గా రావండి, బలం సరిపోదు, కాయలు అయితే మంచిగా మనకి రావన్నమాట. ఇదేమో తిన్ని దోస పండు విత్తనాలు. ఇవి కూడా నేను వేసుకుంటున్నాను. ఒక ఆవిడ ఇచ్చారు, తెలిసిన ఆవిడ. ఇవి మనకి బయట దొరకవండి, చూడాలి ఎలా వస్తాయో. ఫస్ట్ టైం వేస్తున్నాను. మా చిన్నప్పుడైతే ఉండేవండి, ఎక్కువ పళ్ళు తినేవారమి. ఇది చూసారా, కేట్లో వేసుకున్నాను నేను. ఇలా సాయిల్ మిక్స్ చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇందులో అయితే నేను ఎర్ర తోటకూర అన్నాను కదా, ఆ గింజలు వేస్తున్నాను. ఎర్ర తోటకూర విత్తనాలు అయితే ఆదిలక్ష్మి ఆంటీ ఇచ్చారు, వేస్తున్నాను. ఇది కూడా 2 పిక్కలు ఇందులో పెడుతున్నాను అనమాట. ఈసారి చూద్దాం పండించి మనం కూడా. ఇప్పుడు ఇలా అన్నీ అయిపోయాక నీళ్ళు అయితే ఇలా జల్లుకోవాలండి, ఎందుకంటే జగ్గుతో పోయకూడదు. అవి గింజలు వేసాం కదా, విత్తనాలు వచ్చేస్తాయి. ఓకేనండి, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖనో భవత్. బాయ్ అండి, బాయ్.